తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వరుసగా 12వ రోజు కూడా కొనసాగుతుంది. మొదటగా ఖమేనీని చంపడంతోనే ఈ యుద్ధం ఆగిపోతుంది అనుకున్నప్పటికి కూడా ఇన్ని రోజులు ఇంకా ఎందుకు ఫైట్ జరుగుతోంది? ఇరాన్ ఎందుకని అంత స్ట్రాంగ్గా ఉంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. సో మొన్న మనం మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ చాలా మార్పులు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇరాన్ ఈజ్ ఫైటింగ్ రియల్లీ హార్డ్. ఏం చేయాలో ప్రతిదీ చేస్తూనే ఉంది. సరెండర్ అవుతుంది అనుకున్నటువంటి ఒక నేషన్ అంత గట్టిగా నిలబడ్డం. ఇరాన్కు ఉన్నటువంటి బలం ఏంటి అసలు? ఏం చేస్తోంది అక్కడ? అంటే ఇరాన్కి మేజర్గా బలం అనేది వీజావి యూఎస్తో ఇజ్రాయెల్తో పోలిస్తే, యూఎస్కి ఇజ్రాయెల్కి డెఫినెట్గా ఎవరైనా బై డిఫాల్ట్ ఆలోచిస్తే ఒకరికి బలం ఎక్కువ ఉంది, వెపన్స్ ఎక్కువ ఉన్నాయి, మిలిటరీ పవర్ ఎక్కువ ఉందంటే వాళ్ళే కంట్రోల్లో ఉంటారు అనుకుంటాం. కానీ ఇరాన్కి నిజం చెప్పాలంటే స్ట్రెంగ్త్లో తక్కువే ఉంది. ఇజ్రాయెల్ కంటే యూఎస్ కంటే కూడా అంత అమ్యునిషన్ లేదు, అంత పర్చేసింగ్ పవర్ కెపాసిటీ లేదు. కానీ ఒక సంకల్ప బలం చాలా గొప్పగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ రీజన్ మొత్తంలో హోమ్ గ్రౌండ్ అది వాళ్ళదే. ఇరాన్ వాళ్ళ మీద దాడి చేయట్లా, ఇరాన్ వెళ్ళి యూఎస్ మీద ఇజ్రాయెల్ మీద దాడి చేయట్లా. అంటే ఇంత ముందర చేశారు కరెక్టే, ఇజ్రాయెల్ మీద, యూఎస్ మీద ఎప్పుడు చేయాల. ఇప్పుడు దాడి జరిగేది ఇరాన్ మీద, దాని హోమ్ టర్ఫ్ మీద అనేది మనం బ్యాటిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు యూఎస్కున్న ఆప్షన్స్ ఏముంది? నీకున్న వెపన్స్ అన్నీ తీసుకొని బాంబ్ చేయి, లేకపోతే నీ దగ్గర ఉన్న మీడియా మొత్తం వాళ్ళకి అగేన్స్ట్గా చేయి, అది వాళ్ళకున్న ఆప్షన్. ఇరాన్కి వచ్చేసరికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. యూఎస్ గొడవ చేస్తున్నా యూఎస్ బేస్ యూఏలో గుట్టు, లేకపోతే బహ్రెయిన్లో గుట్టు, లేకపోతే ఖతార్లో గుట్టు, లేకపోతే కువైట్లో గుట్టు, లేకపోతే జార్డన్లో గుట్టు. ఇది కాదు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేసి, ఇది కాదు ఒక బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద పంపి, తర్వాత నిజంగా 3 వస్తే కంటే పాకిస్తాన్ గుట్టు. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చాయిసెస్ ఎక్కువ ఉన్నది ఇరాన్కి. యూఎస్కి ఆప్షన్స్ ఎక్కువ లేవు, మినిమల్లే ఉంది. వాళ్ళకి ఏంటి రెజిమ్ చేంజ్ అనేది కావాలి. సో ఫస్ట్ కూడా మీరు గమనిస్తే యూఎస్ అన్నది కూడా నరేటివ్ వైజ్ ఫస్ట్ ఏమన్నారు, అక్కడ ఉన్న ప్రజల్ని పీడిస్తున్నది కాబట్టి దానివల్ల ప్రజల కోసం మేము ఈ పోరాటం, యూఎస్ చేసే పోరాటం ఇరాన్లో ఉండే ఈ ప్రజల కోసం చేస్తున్నాము, రాడికల్ ఇస్లాం నుంచి తీసేయాలి వాళ్ళని అన్నారు. తర్వాత మళ్ళీ గోల్డ్ పోస్ట్ మార్చారు. తర్వాత ఏమన్నారు, కాదు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తున్నారు, ఆ న్యూక్లియర్ వెపన్స్కి అగేన్స్ట్ మేము చేస్తున్నామన్నారు. తర్వాత మళ్ళీ గోల్డ్ పోస్ట్ మార్చారు. మాకు ఇంటెల్ వచ్చింది, ఆ ఇంటెల్ ఏంటంటే యూఎస్ని అటాక్ చేయబోతున్నారు, ఇంటెల్ వచ్చింది, దానివల్ల అటాక్ చేస్తున్నామన్నారు. సో ప్రతి క్షణం వాళ్ళు ఇది మారుస్తున్నారు గోల్డ్ పోస్ట్. ఇరాన్కి వచ్చేసరికి ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంది. కన్సిస్టెంట్గా ఏమంటుంది, మేమైతే ఏం అటాక్ చేయట్లేదు, మేమైతే ఏం చేయట్లేదు, వీఆర్ లివింగ్ అవర్ ఓన్ లైఫ్స్ అని వాళ్ళు అంటారు. నిజమా కాదా పక్కన పెడుతుంది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రొపగండా వార్. సో ఇరాన్లో ఒకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంది, దానిపైన సంకల్ప బలం చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందర మనకి ప్రొటెస్ట్ ఈ రెవల్యూషన్స్ లాంటివి జరిగినప్పుడు కూడా అక్కడ ఎట్లా వచ్చింది, ఇరాన్ గవర్నమెంట్ ఐఆర్జీసీ వీళ్ళు అగ్రెసర్స్ లాగా వాళ్ళు వచ్చి ప్రజలని ఇట్లా బాగా అమాయకుల ప్రజలని వీళ్ళందరినీ అటాక్ చేస్తున్నట్టు, చంపుతున్నట్టు అట్లాంటి నరేటివ్ అనేది వచ్చింది. ఇప్పుడు నరేటివ్ మొత్తం ఫ్లిప్ అయిపోయింది. ఎందుకంటే Day 1 February 28 మనకి Day 1 వెళ్ళి వాళ్ళు అయోతొల్లాని వాళ్ళు టార్గెట్ చేసి చంపేశారు. దాంతోపాటు అదే రోజు వాళ్ళు అక్కడ స్కూల్ మీద కూడా బాంబింగ్ చేశారు. చిన్న చిన్న చంటి పిల్లలు ఉండే స్కూల్, 7 years to 12 years ఏజ్ గ్రూప్. అక్కడ దాదాపుగా 160 మంది పిల్లలు చనిపోయారు. మొత్తానికి అక్కడ క్యాజువాలిటీస్ 175 అక్కడ. సో ఈ అన్నిటి వల్ల ఏమవుతుంది, న్యాచురల్గా అక్కడ లోకల్గా కూడా ఎవరెవరు గవర్నమెంట్కి అగేన్స్ట్ ఉంటారో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వినటం వల్ల న్యాచురల్గా వాళ్ళు మైండ్ మారిపోతుంది. మళ్ళీ చిన్నపిల్లల్ని టార్గెట్ చేయడం ఏంటి? సో చిన్నపిల్లల్ని టార్గెట్ చేయడం కూడా చూడండి. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, ట్రంప్ ఓపెన్గా అన్నాడు, ఇది మేము కాదు, ఇరాన్ వాళ్ళకి ఏం చేత కాదు, ఇరాన్ వాళ్ళే కాల్చుకున్నారన్నారు. తర్వాత మల్టిపుల్ మీడియా అవుట్లెట్స్ ఇంక్లూడింగ్ CNN, ఇంక్లూడింగ్ వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ ఆ ఫుటేజ్ ఒకటి ఉంది, అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి ఫుటేజ్ తీశారు. ఆ ఫుటేజ్ ఒక మిజైల్ స్కూల్ మీద పడుతున్నట్టు కనబడింది. అది క్లారిటీగా టామహాక్ మిజైల్. టామహాక్ అనేది దట్ ఈస్ దేర్ ఓన్లీ విత్ యూఎస్, అది నేవల్ బేసిస్ నుంచి లాంచ్ చేస్తున్నది. సో క్లారిటీగా ఇక్కడ బస్ట్ అయింది. అది ఇరాన్ చేయలేదు, ఎందుకంటే ఇరాన్ దగ్గర లేదు టామహాక్. తర్వాత మళ్ళా మార్చారు, మేమే వేసామని గ్యారంటీ ఏముంది, అది ఇంకెవరైనా అయి ఉండొచ్చు కదా అన్నారు. యూఎస్ కాకుండా అది ఉన్నది యూకే దగ్గర, నెదర్లాండ్స్ దగ్గర. ఆ రెండు పార్టిసిపేట్ చేయట్లా. మొన్నటి దాకా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలా. సో అది కూడా బస్ట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అసలు మేము సివిలియన్ టార్గెట్స్నే అటాక్ చేయట్లేదు, మేము ఓన్లీ మిలిటరీ టార్గెట్స్ అటాక్ చేస్తున్నాం, ఇరాన్ చేస్తున్న సివిలియన్ టార్గెట్స్ అంటారు. కానీ ఇప్పుడు మోర్ అండ్ మోర్ ఎవిడెన్స్ వస్తుంది దట్ స్కూల్ టార్గెట్స్ అవుతున్నాయి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ టార్గెట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా టార్గెట్ అవుతున్నాయి, బస్ట్ అవుతున్నది. సో ఓవరాల్ ఏంటంటే ఒక వార్ క్రైమ్ మోడ్ అనేది వెళ్తుంది. ఇన్ఫాక్ట్ మనకు తెలిసిందే, విశాఖపట్నం నుంచి ఈ ఐఆర్ఎస్ దేనా అని అది అన్ఆర్మ్డ్ వెజల్ మన విశాఖపట్నం నుంచి వెళ్తుండగా అది శ్రీలంకన్ కోస్ట్ దగ్గర దాన్ని కాల్చిపారేశారు. దే వర్ నాట్ ఇన్ వార్, thousands of kilometers away from ఇరాన్. సో ఒక విధంగా వార్ క్రైమ్ మోడ్లోకి వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, లోకల్ ఇరానియన్స్ కూడా ఇవంతా వార్ క్రైమ్స్ అనే నరేటివ్ గట్టిగా పెరుగుతుంది వాళ్ళకి.
పెరిగేసరికి బాగా గట్టిపడతారు. దానివల్ల ఏంటంటే బాగా డిటర్మిండ్గా ఉన్న వాళ్ళని ఎవరు బ్రేక్ చేయలేరు. బలవంతుని మనం కొట్టగలం కానీ డిటర్మిండ్గా ఉన్నవాడిని ఎట్లా కొడతాం మనం? సో ఇంత అయిన తర్వాత కూడా అసలు లొంగకపోవడానికి కారణం ఏంటి అనే దాంట్లో ఖమేనీ చనిపోయిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతారు అనుకున్నారు. బట్ ఖమేనీ చనిపేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా కూడా ఆగట్లేదు. బట్ ఖమేనీ కాదా, ఇంతకు మించి ఇంకేదో టార్గెట్ పెట్టుకున్నారా, ఒక గోల్ పోస్ట్ మారింది అన్నట్టుగా? ఆ టార్గెట్ ఏమై ఉంటుందని మీ అనాలిసిస్? సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ రెండు ఉన్నాయి. ఒకటి, ఎందుకు అది ఆగట్లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇన్ఫాక్ట్ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ కూడా అన్నారు, వాళ్ళు ప్రిపేర్ అయింది షార్ట్ టర్మ్ వార్ ప్రిపేర్ అయ్యారు. 48 hours నుంచి 72 hours అయిపోతుంది, వెనిజువెలా లాగా పని అయిపోతుంది అనుకున్నారు. దానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ వార్ అట్లా లేదు, ఇప్పుడు లాంగ్ టర్మ్ వార్ అయిపోతుంది. సో ఆ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ క్లారిటీగా చెప్తారు అది, దట్ షార్ట్ టర్మ్ వార్కి ప్రిపరేషన్ అనేది వేరుగా ఉంటుంది, లాంగ్ టర్మ్ వార్కి వేరుగా ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్ వార్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా రీఫ్యూవల్ చేసుకోవాలి, షిప్స్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఫుడ్ సప్లైస్ తెచ్చుకోవాలి, మీ మిలిటరీని కూడా లోకల్గా మీరు యూఎస్ నుంచి రెడీగా పెట్టుకోవాలి, దాన్ని ఎప్పుడైనా డిప్యూట్ అవుతారని. అది వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, అది షార్ట్ టర్మ్గా అయిపోతుంది అనుకున్నారు. ఇది లాంగ్ టర్మ్ వార్ అవ్వడానికి కూడా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రీజన్ ఏమంటారంటే, 2003లో సద్దాం హుస్సేన్ని అక్కడ ఆయన రెజీమ్ చేంజ్ చేసేసి ఆయన ఉరిదీసేశారు. ఆయన్ని 2003 అప్పుడు మొహమ్మద్ అల్ జఫారీ అని ఆయన ఇరాన్లో ఒక జనరల్ ఆయన. సో ఆయనది గమనించి ఏమంటారంటే, ఆయన ఒక కాన్స్టిట్యూషనల్గా ఒక లాబీ చేసి ఒక మార్పు తెప్పించారు ఇరాన్లో. ఏమని అన్నారంటే, మనం ఇరాన్లో ఇప్పుడు మిలిటరీగా సెంట్రలైజ్డ్ కమాండ్ అనేది ఉండకూడదు, మనకి సెంట్రలైజ్డ్ కమాండ్ కాకుండా, ఎందుకంటే ఇరాక్లో సెంట్రలైజ్డ్ కమాండ్ సద్దాం హుస్సేన్ టార్గెట్. సో సద్దాం హుస్సేన్ చంపేస్తే అయిపోయింది, వార్ ఇస్ ఓవర్. సో మనం బాహుబలిలో కూడా చూస్తాం, ఏమని చూస్తామంటే కాళ్ళకి అయిపోగొట్టేసి అయిపోతుంది, వాళ్ళ సైన్యం అంతా వెళ్ళిపోతుంది అంటారు. సో అదొక ఒరిజినల్ స్ట్రాటజీ అది. కానీ 2003లో వీళ్ళు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మనము డీసెంట్రలైజ్ చేద్దాం. 31 districts ఉన్నాయి ఇరాన్ మొత్తంలో. 31 districtsలో ప్రతి డిస్ట్రిక్ట్కి దాని సొంత కమాండ్ సెంటర్ ఇచ్చేసి, సరే ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కానీ యుద్ధంతో ఇంటర్ కమ్యూనికేషన్స్ వద్దు, దానికి మినిమల్ కమ్యూనికేషన్ పెడదాం. ఎవరి వెపన్స్ వాడిదే, ఎవరి డ్రోన్స్ వాడిదే, ఎవరి ఇంటెలిజెన్స్ వాడిదే, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, అంతే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. కానీ బేసిక్ గైడ్ లైన్స్ ఇస్తాం, ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి, ఇది దాటకండి. దానిపైన ఈ సిస్టమ్ ఎప్పుడు ఆపరేట్ అవుతుందంటే, ఎప్పుడైనా మన సుప్రీం లీడర్ ఖమేనీ ఎప్పుడైనా అటాక్ అయితే ఇమ్మీడియట్గా మనం డీసెంట్రలైజ్ గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి, డీసెంట్రలైజ్ మిలిటరీ స్ట్రాటజీకి వెళ్ళిపోవాలి, అందరూ అటాక్ మోడ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు అది ఆపాలంటే ప్రెసిడెంట్ ఆపలేడు, ఫారిన్ మినిస్టర్ ఆపలేడు, ఎవ్వరు డిఫెన్స్ మినిస్టర్ ఎవ్వరు ఆపడానికి లేదు. అది ఆపాలంటే మళ్ళీ సుప్రీం లీడరే మళ్ళా రావాలి. సుప్రీం లీడర్కి కాన్స్టిట్యూషనల్గా పవర్ ఉంది అది ఆపడానికి. కానీ సుప్రీం లీడర్ని వాళ్ళు చంపేశారు. సో చంపేసిన వెంటనే ఇది యాక్టివేట్ అయింది. సో వాళ్ళు వెళ్ళి ఒక కమాండ్ సెంటర్ టార్గెట్ చేస్తే ఇంకో కమాండ్ సెంటర్ కొడుతుంది. వాళ్ళు సరేలే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నారు కంటే ఒకళ్ళు ఎవరు కువైట్ని కొడతాడు, ఇంకోటి వెళ్ళి బహ్రెయిన్ని కొడతాడు. సో అది వాళ్ళు ఆపలేకపోతున్నారు. ఇది ఇప్పుడు ముజ్తబా ఖమేనీ అనే అతను వచ్చారు. సో ఐడియల్లీ ఆయనకు పవర్ ఉంది. సరే యూఎస్ అంటూ ఆయన కూడా చంపేశారు అని చెప్పి కార్డ్బోర్డ్ ఖమేనీ అని కార్డ్బోర్డ్లో పెట్టారు, ఇదే ఉంది, ఇంకేం ఒరిజినల్గా ఏం లేడు, అతను కూడా చనిపోయాడు, ఆ స్ట్రైక్స్ నుంచి చనిపోయారు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఎసెన్షియలీ ఆ ఖమేనీ ఉంటే కానీ మీకు నెగోసియేషన్ అనేది అవ్వదు, ఈ వార్ అనేది ఆగదు. ఫారిన్ మినిస్టర్ చేసేది ఏమీ లేదు ఇక్కడ. సో ఇదొక యాంగిల్. సో దానివల్ల వాళ్ళు నో మ్యాటర్ వాట్ వాళ్ళు వార్ని ఆపలేకపోతున్నారు, కొడుతూనే ఉన్నారు. ఇంకోటి కొట్టే స్టైల్ కూడా మీరు చూడండి, చాలా మంది ఆన్లైన్ పెడుతున్నారు, డేటా ఎట్లా పెడుతున్నారంటే, ఫస్ట్ 12 days ఆఫ్ వార్లో Day 1 మనకి నంబర్ ఆఫ్ మిజైల్స్, నంబర్ ఆఫ్ డ్రోన్స్ అబోవ్ 150, ఇన్ఫాక్ట్ నంబర్ ఆఫ్ డ్రోన్స్ అబోవ్ 300 కూడా ఉన్నాయి. సో అట్లా hundreds ఉండే డ్రోన్స్, మిజైల్స్ నెక్స్ట్ 8 daysలో Day 1, 2, 3, 4లో చిన్నగా 300 డ్రోన్స్ 250కి రావడం, 200కి రావడం, 150కి రావడం, అట్లా వచ్చి గ్రాడ్యువల్గా తగ్గి Day 8 కల్లా ఏమైందంటే నంబర్ ఆఫ్ డ్రోన్స్ కూడా ఒక 15 దాకానే ఉన్నాయి, నంబర్ ఆఫ్ మిజైల్స్ కూడా 12 దాకానే ఉన్నాయి. అప్పుడు ఇమీడియట్గా యూఎస్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ మిజైల్స్ అని ఎగ్జాస్ట్ అయిపోయాయి, డ్రోన్స్ అని ఎగ్జాస్ట్ అయిపోయాయి అన్నారు, తొందరలోనే యుద్ధం అయిపోతుంది అన్నారు. Day 9కి సడన్గా మళ్ళా 15 డ్రోన్స్ లాంచ్ చేసిన ఇరాన్ Day 9 కల్లా మళ్ళా 150 డ్రోన్స్ లాంచ్ చేసింది. మిజైల్స్ కూడా 10 మిజైల్స్ లాంచ్ చేసింది, నెక్స్ట్ సడన్గా 30 మిజైల్స్ దాకా లాంచ్ చేసేసింది. సో సడన్గా ది యాంప్లిట్యూడ్ పెంచింది. సో ఎసెన్షియలీ తగ్గిస్తూ వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, సడన్గా మళ్ళీ పెంచింది. దాంతో అప్పుడు క్రైసిస్ మొదలైంది. అప్పటి నుంచి మీరు గమనిస్తున్నారు, అప్పటి నుంచి Day 9 నుంచి ఒక క్రైసిస్ మోడ్లోకి వెళ్ళిపోయింది వరల్డ్. ఇప్పుడు సడన్గా మీరు చూస్తే బ్రిటిష్ ఎయిర్వేస్ క్యాన్సిలింగ్ ఆల్ మిడిల్ ఈస్టర్న్ ఫ్లైట్స్, మీకు అబుదాబీలో కూడా ఎతిహాద్ ఎయిర్వేస్ క్యాన్సిల్డ్, ఎమిరేట్స్ క్యాన్సిల్డ్, ఇప్పుడు LNG క్రైసిస్ అంటున్నారు. అప్పుడు Day 8, Day 9 నుంచి సడన్గా సరే రష్యన్ వాళ్ళకి వీఆర్ గివింగ్ పర్మిషన్ టు ఇండియా అంటున్నాడు. సో రష్యా వాడితో కూడా మాట్లాడి ఏదో ఒకటి చేసి ఆపు అంటున్నారు. సో మనకి ఆ స్ట్రాటజికల్గా కూడా గమనిస్తే వాళ్ళు ఫుల్ ఆన్ కొట్టట్లేదు, వాళ్ళు ఫుల్ పీక్లో కొట్టి తగ్గించుకుంటూ అసెస్ చేసి ఫస్ట్ వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ అయిపోగొట్టేసి దాని తర్వాత మళ్ళీ ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్తున్నారు. సో దాంట్లో ముఖ్యంగా అనేది ఇప్పుడు టెల్ అవీవ్ అండ్ హైఫా ఇవి బాగా ప్రొటెక్టెడ్. హైఫా మనకి పోర్ట్ ఉంటుంది ఇజ్రాయెల్లో, టెల్ అవీవ్ క్యాపిటల్, అక్కడ పొలిట్ బ్యూరో మొత్తం అక్కడికి కూర్చుంటుంది ఇజ్రాయెల్లో. సో అవన్నీ కూడా కొన్ని రిపోర్ట్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం ఫ్లాటన్ అయిపోయింది, న్యూస్ బయటకు రావట్లేదు కానీ ఫ్లాటన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే,
ఇజ్రాయెల్లో లోకల్ ఉన్న వాళ్ళందరికీ మొబైల్లో మెసేజ్లు వచ్చాయట ఇరాన్ ఆర్మీ నుంచి, IRGC నుంచి మెసేజ్లు వచ్చాయట. ఓకే. మీ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని పడిపోయాయి, మీ పొలిటీషియన్స్ మీకు అబద్ధాలు చెప్తున్నారు, త్వరగా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ వస్తున్నాయి, మీరు దాన్ని తట్టుకోలేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మెసేజ్లు. మనం జనరల్గా ఇట్లాంటిది ఇజ్రాయెల్కి చెప్తాం, ఇజ్రాయెల్ ఇట్లాంటివి చేస్తుంది అంటాం, పక్క వాళ్ళు ఇది ఏమంటారు, ఇది పేజర్స్ పేల్చేటాలు, హ్యాక్ చేయటాలు, కానీ ఇక్కడ ఇరాన్ చేస్తున్నది ఇది. సో ఒక విధంగా ఒక రకమైన అండర్ ఎస్టిమేషన్ జరిగింది. బట్ వాట్ వీ డూ నో ఇస్ చైనా డెఫినెట్గా ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తుంది, టెక్నాలజీ సపోర్ట్ ఇస్తుంది, రష్యా డెఫినెట్గా అన్ని రకాల కవర్ ఇస్తున్నది, అండ్ ఇరాన్ కూడా బాగా గట్టిగా కొడుతున్నది ఇది. సో ఈ వార్ అనేది ఇప్పుడు ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ అవుతున్నది. దానివల్ల ఇప్పుడు ఇంపాక్ట్ గ్లోబల్ ఎకానమీ మీద ఇప్పుడు మనకి ఇంపాక్ట్ ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. ఖమేనీ రావడం, కొత్త ఖమేనీ, ముస్తఫా ఖమేనీని తీసుకురావడం అనేది సుప్రీం లీడర్ ఖమేనీకి ఇష్టం లేదు, తన వారసుడిగా ఆయన నెక్స్ట్ సక్సెసర్గా ఆయన ఉండొద్దు అనేది ఆయన ఒక విల్లో రాసుకున్నాడు అనే మాట అమెరికన్ మీడియా చెప్తోంది. నిజమేనా అది? అమెరికన్ మీడియా ఎన్నో చెప్తుందండి. అమెరికన్ మీడియా విల్ సే జస్ట్ అబౌట్ ఎనీథింగ్. అమెరికన్ మీడియా ఇంతకు ముందర అట్లీస్ట్ ఇంతకు ముందర ప్రభుత్వాలు ఏమైనా చెప్పినా కూడా సరే కొంచెం జాగ్రత్తగా విని అవ్వచ్చు, నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టు అనుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్పే ఏ స్టేట్మెంట్ నిజంగా అనిపించట్లా. ఏదో వస్తారు, ఏదో అంటారు, ఇవాళ వస్తారు 20% ట్యాక్స్ అంటాడు, రేపు వచ్చి 50% ట్యాక్స్ అంటాడు, ఎల్లుండి వచ్చి 200% ట్యాక్స్ అంటాడు, ఈ టారిఫ్స్ పెడుతూనే అంటాడు. ఏది నిజమో అర్థమవుతుంది. ఒకవైపు నేను ట్రేడ్ డీల్ చేశాను అంటాడు, ఒకవైపు నేనే ఆపరేషన్ సింధూర్ ఆపించాను అంటాడు. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలియదు. కానీ ఏ దేశానికైనా కూడా ఎంత సుప్రీం లీడర్ ఉన్నా కూడా అది ఎన్నుకునేది బై ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు చైనా లాంటి దేశం ఉన్నా కూడా సరే, చైనాలో కూడా మీకు ఒక కోర్ మనకి ఇప్పుడు షీ జిన్పింగ్ ఉన్నా కూడా షీ జిన్పింగ్ కెనాట్ సే దట్ నెక్స్ట్ నా వారసుడితో నవ్వకూడదని చెప్పే అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే చైనాలో కూడా మీకు మోడల్ ఎట్లా ఉంది, ఒక 10 to 12 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒరిజినల్ ఫ్యామిలీస్, రెడ్ ఫ్యామిలీస్ అంటారు వాళ్ళని. రెడ్ ఫ్యామిలీస్ ఏంటంటే మావో జెడాంగ్ టైం నుంచి కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కంప్లీట్గా హెల్ప్ చేసి తర్వాత చైనా ఫామ్ అయిన తర్వాత, కమ్యూనిస్ట్ రిపబ్లిక్గా ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ప్రతి ఫ్యామిలీ ఒక వర్టికల్ తీసుకుంది. ఒక ఫ్యామిలీ ఏమైంది, డిఫెన్స్ ఇండస్ట్రీ మొత్తం నాదనేసింది, ఒకటంతా ఫార్మస్యూటికల్ నాదనేసింది, ఒకటి సెమీ కండక్టర్ నాది, అట్లా 12 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో షీ జిన్పింగ్ ఒక్కడు నెక్స్ట్ వారసుడు నాది కాదనడానికి లేదు. అట్లా 12 ఫ్యామిలీస్ షుడ్ యాక్సెప్ట్. రెడ్ ఫ్యామిలీస్ అని ఒప్పుకుంటే కానీ అది అవ్వదు. అది వాళ్ళు కూడా ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, అయిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఎంత అయతొల్లా ఖమేనీ రావాలన్నా కూడా ఆయన ముందు ఉండే ఖొమేనీ ఆయన కూడా విత్ సమ్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అడ్వైజ్ చేసిన దాన్ని బట్టి ఆయన చెప్పి మాట్లాడి పెడతారు. వీళ్ళు రాసేసి ఈయన కుదరదంటే ఎట్లా కుదురుతుంది? ఎండ్ ఆఫ్ ద డే జియో పొలిటికల్, ఇది జియో పొలిటికల్ ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంది. సో ఎంత ఇందిరాగాంధీ కావాలనుకున్నా అవ్వకూడదు అనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే పివి నరసింహారావు గారు అవ్వాల్సినప్పుడు అయ్యారు డెఫినెట్గా. నోబడీ కెన్ స్టాప్ దట్. సో అందుకని యూఎస్ చెప్పేది ఇక్కడ అన్ని ఇప్పుడు యూఎస్ చెప్పేది వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఎంత లోగా ఉందంటే వాళ్ళు చెప్పేది ఏది నమ్మడానికి లేదు. వాళ్ళు చెప్పే ఏ ఫ్యాక్ట్ నిజాయితీగా లేదు. వాళ్ళు చెప్పే ఎటువంటి స్టాటిస్టిక్స్ కూడా మనకి రియాలిటీగా అనిపించలేదు. ఇరాన్ అయిపోయింది, 2 రోజుల్లో అయిపోయింది, ఎక్కడైపోయింది? కానీ వాట్ వీ నో ఇస్ యూఎస్ స్ట్రాటజికల్ కరెక్ట్గా ఆడుతుంది. వాళ్ళకి తెలుసు ఇరాన్ వారికి వెళ్ళినప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల డెఫినెట్గా ఆయిల్ సప్లై కట్ అవుతుంది. అందుకే ఫస్ట్ ఏం చేశారు, వెనిజువెలాను క్యాప్చర్ చేసేసుకున్నారు, ఆయిల్ తీసేసుకుంటున్నారు అక్కడి నుంచి. ఆయిల్ తీసుకోవడం కాకుండా అదే టైంకి మనం గుర్తుంటే బ్యారెన్ ట్రంప్ ఎవరో ఆయన ఇక్కడ మన జామ్నగర్కు వడోదరాకు ఆయన వచ్చి అక్కడ అనంత్ అంబానీని కలిశారు. జస్ట్ కలిశారు, గ్రీన్ మీట్ అండ్ గిట్లాగా చెప్పారు కానీ బట్ డెఫినెట్లీ వినో బ్యారెన్ ట్రంప్ అంబానీలు కలుస్తున్నారంటే ఇట్ ఈస్ అబౌట్ రిఫైనరీ. జామ్నగర్ కూడా వెళ్ళాడంటే ఇట్ ఈస్ అబౌట్ రిఫైనరీ. సో ముందర ఎన్నో నెలల క్రితమే ప్లానింగ్ అయింది, ఏదో ఒక రోజు ఇరాన్ మీద యుద్ధం వెళ్ళబోతున్నాం, దానికి వెనిజువెలాన్ ఆయిల్ కావాలి, వెనిజువెలాన్ ఆయిల్ ఉంటే సరిపోదు, దానికి రిఫైన్ చేయాలి. అండ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫైనింగ్ ఫెసిలిటీస్ ఇవాళ ఏముందంటే భారత్లో మనకి జామ్నగర్లో ఉంది. అండ్ దానివల్ల ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు $300 బిలియన్ యూఎస్లో పెట్టబోతున్నారు అన్నారు. అది నిజం అబద్ధం తెలియకపోయినా కూడా యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం యుఎస్కి భారత్కి మధ్యలో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందన్నారు. ఇది ఎప్పుడు డావోస్ సమిట్ అయిన తర్వాత భారత్కి యూరోప్కి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. అంటే ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. ఇమ్మీడియట్గా దానికి 1-2 నెలల్లో ట్రంప్ ఏమంటే భారత్కి మనకు ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ $500 బిలియన్ భారత్ మనకి ఇస్తుంది అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ అంత ఇవ్వదు. మనం యాక్చువల్గా దిస్ అ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ బిట్వీన్ యూఎస్ అండ్ భారత్. మనకి నెట్ ఇయర్లీ ఐ థింక్ $80 to $100 బిలియన్ కంటే ఎక్కువ ట్రేడ్ లేదు. $500 బిలియన్ ఎట్లా అవుతుంది అది? కానీ ఆయన అన్నారు దీనికి $300 బిలియన్ అన్నారు. సో మేబీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండొచ్చు, ముందరే గ్రహించి చేస్తుండొచ్చు. సో విమర్శలు వస్తున్నాయి, అంబానీ మన దేశంలో పెట్టుకుంటే బయట దేశాలు ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ అంటున్నారు. కానీ బిజినెస్ వైజ్ దెర్ బి మెనీ రీజన్స్, జియో పొలిటికల్గా దెర్ మెనీ రీజన్స్. సో మనం అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఆ హీట్ అనేది చూస్తుంది. చాలా వరకు రిఫార్మ్స్ చేసుకోవాలో లేకుంటే క్రైసిస్ అనేది ఉంది, ఒక పానిక్ మోడ్ అనేది ఉంది. కాబట్టి వాళ్ళ ఎకానమీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, ఎలా దాన్ని కరెక్ట్ చేసుకుంటాయి మరి అవన్నీ? దానికి మనకి ఎకానమికల్ ఇంపాక్ట్ కూడా ట్రేడ్ ఒకటి మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ట్రేడ్తో పాటు మీకు ఏమవుతుందంటే మీకు ఎనర్జీ రిలేటెడ్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎనర్జీకి యూఎస్ ముందరే గ్రహించేసి వెనిజువెలాని కంట్రోల్లో పెట్టేసుకున్నారు.
రష్యన్ ఆయిల్, రష్యన్ గ్యాస్, ఇన్ఫాక్ట్ రష్యన్ ఆయిల్ మనకు వస్తున్నా కూడా, రష్యన్ ఆయిల్ భారత్ తీసుకొని రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ పంపిస్తున్నా కూడా, రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ డైరెక్ట్గా యూరోప్కి వెళ్ళిపోతుంది. భారత్ మీదకి వెళ్ళట్లేదు. న్యాచురల్ గ్యాస్ వాళ్ళు అటు నుంచి పైప్ లైన్లో పంపించుకుంటున్నారు. అది ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అది మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూడా అంటుంటారు, దాన్ని మీరు మమ్మల్ని అంటున్నారు రష్యా నుంచి తీసుకునేది, కానీ వాట్ యూరోప్ ఇస్ డూయింగ్ ఇన్ అ ఫోర్ట్ నైట్, అంటే భారత్ ఒక సంవత్సరం చేసేది మీరు ఒక ఫోర్ట్ నైట్లో లాగిచ్చేస్తున్నారు. సో మీరు మాకు చెప్పకండి మీరు ఎటువంటి డీల్ చేస్తున్నారు రష్యాతో అన్నారు అప్పట్లో. సో ఎనర్జీది బ్యాలెన్స్ చేయడానికి వెనిజువేలా ప్లాన్ వెనిజువేలాకు ఉంది. భారత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మాకు కూడా మల్టిపుల్ దేశాలు పెట్టుకుని 40 దేశాలు 50 దేశాల నుంచో రకరకాల రూట్స్ పెట్టుకున్నాం, మనకేం క్రైసిస్ లేదు అనేది భారత్ అని చెప్పింది. దానిపైన యూఎస్ కూడా స్టైల్గా వెళ్ళి వీ గేవ్ పర్మిషన్ అన్నారు. పర్మిషన్ అంటే ఏం లేదు, మనం తీసుకునేదే ఏదో పెద్ద వాడు చెప్పినట్టు చెప్తున్నాడు వాడు. సో మనకి ఇవన్నీ వస్తున్నాయి. సో మన ఎనర్జీ సెక్యూరిటీ సేఫ్గానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇది కూడా భారత్ చూడండి, బంగ్లాదేశ్ కూడా వీఆర్ గివింగ్ 5,000 tons ఆఫ్ డీజిల్. సో అంటే వీ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ సెక్యూరిటీ కాబట్టే కదా మనం వీఆర్ డూయింగ్ దిస్. సో అట్లాగే యూఎస్ కూడా ఎనర్జీ వైజ్ ప్రొటెక్ట్ చేసుకున్నారు. బట్ దానివల్ల స్టిల్ మనకి ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది. దానికి ట్రంప్ ముందరే అన్నాడు, ఒక $2-3 పెరగడం వల్ల ఏం నష్టం ఏం లేదులే, భరించాలి మనం అని ఒక మాట అన్నాడు తను. సో యూఎస్లో $2-3 మధ్యలో అయ్యే 1 gallon ఆఫ్ ఐ థింక్ 1 లీటర్ గ్యాలన్ అనుకుంటా, అక్కడ 1 gallon ఆఫ్ గ్యాసోలిన్ కంటే కూడా ఇప్పుడు ఒక $3-4 అయింది. సో ఆయన ఇది భరించాలి అన్నట్టు అన్నాడు. ట్రేడ్ వైజ్ కూడా మీకు మేజర్గా మనకి ఆ సైడ్ అంతా మనకి యూఏఈ, అక్కడ ఆ జబల్ అలీ పోర్ట్ అవనియండి, లేకపోతే ఒమాన్ వైపు అయినా ఇటువైపు అంతా బాగా మనకి యూఎస్కి వెళ్ళే షిప్మెంట్స్, యూరోప్కి వెళ్ళే షిప్మెంట్స్ దాని మీదనే వెళ్తాయి. ఒమాన్ బై అండ్ లార్జ్ ఇంకా అవైలబిలిటీ ఉంది, కొంచెం అటాక్స్ జరుగుతున్నా కూడా ఒమాన్ అవైలబిలిటీ ఉంది. సో అది కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. బట్ ఇట్ విల్ నాట్ స్టాప్ ఇన్ఫ్లేషన్, ఇట్ విల్ నాట్ స్టాప్ ఎనర్జీ ప్రైస్ ఇంక్రీస్. అవి ఎనీవే జరుగుతుంటాయి. దానికి అఫ్ కోర్స్ యూఎస్ చేయాల్సింది వాళ్ళు చేయాలి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? 3 కంట్రీస్ ముందు ఒక ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వాట్ నెక్స్ట్ అనేది ఏదో ఒక గోల్తో స్టార్ట్ చేసుకున్నారు, బట్ ఆ గోల్కి డీవియేట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏమో క్రైసిస్లో ఉంది. నెక్స్ట్ దీన్ని ఆపాలి అంటే ఇరాన్ ఏమో వీల్ గో అహెడ్ విత్ ద వార్ అనే చెప్తోంది. ఇక్కడ ఎవరైనా ఇంటర్వ్యూన్ అవుతే బాగుండేది అని ఇన్ని మాటలు ఉన్నప్పుడు నెక్స్ట్ ఏముంది? సో యూఎస్కి ఏమైందంటే యూఎస్ ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయింది. యూఎస్ తెలియకుండానే ట్రాప్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ దానివల్ల ఏమంటారంటే ఇంతకు ముందర ప్రెసిడెంట్స్ కూడా ఎల్లద్ది యుద్ధానికి, మిగతా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ చేసుకో, లేకపోతే ఇరాక్కి వెళ్దాం, సిరియాకి వెళ్దాం, ఇరాన్ అయితే టచ్ చేయొద్దని ఇన్నాళ్ళు ఉన్నారు. సో అదొక ట్రాప్ లాంటిది అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇరాన్కున్న కేపబిలిటీ అందరికీ తెలిసింది. ఇరాన్ ఇస్ నాట్ అ స్మాల్ నేషన్, వాళ్ళ సివిలైజేషన్ నేషన్. ఎప్పటి నుంచో హిస్టారికల్ కూడా మనం కూడా అంటాం గ్లోరియస్ భారత్కి గ్లోరియస్ పాస్ట్ ఉంది, అఖండ భారత్ కన్సెప్ట్ ఉంది. అది ఒక ఫైర్ లాంటిది ఇస్తుంది అఖండ భారత్ అనే కన్సెప్ట్. సరే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. కానీ ఒప్పుకునే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఫైర్ ఇస్తుంది, ఫైటింగ్ స్పిరిట్ అనేది ఇస్తుంది. అట్లాగే ముస్లిమ్స్ కూడా ఒకటి ఖొరాసన్ కన్సెప్ట్ ఉంటుంది ఆ ఏరియా మొత్తం. సో అది ఓడిపోయే ప్రసక్తి లేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, సూసైడ్ అటాక్స్ చేసిన పర్వాలేదు, మనం చేయాల్సిందే అని ఉద్దేశం ఉంటుంది. పర్షియా కూడా వాళ్ళకి పర్షియన్ సివిలైజేషన్ టైం నుంచి అలెగ్జాండర్ని వాళ్ళు ఢీగొట్టినట్టుంది, మంగోలియన్స్ని ఢీగొట్టినట్టుంది. ప్లస్ వాళ్ళ టెరెన్ కూడా ఎప్పుడు ఆక్యుపై అయ్యేటటువంటి టెరెన్ కాదు అది. సో దే హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సివిలైజేషనల్ ఆస్పెక్ట్ అక్కడ. సో యూఎస్కి ఇప్పుడు ఒక ట్రాప్లో ఏమైందంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏం చేయాలంటే వాళ్ళు ఇరాక్కి చేసినట్టు, ఆఫ్ఘనిస్తాన్ చేసినట్టు, ఇంత ముందర వియట్నాంకి చేసినట్టు వాళ్ళు లోకల్గా వాళ్ళ మనుషులు తీసుకొని ఎయిర్ డ్రాప్ చేయించో ఏదో ఒకటి చేయించో అక్కడ లోకల్గా దింపాలి. డైరెక్ట్గా ఆర్మీ ఇప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి, దిగాల్సిందే. వియట్నాంలో ఇట్ వాజ్ బ్రూటల్, చాలా మంది యూఎస్ వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే వియట్నాం వాళ్ళు అంతే చేయలేరులే అనుకున్నారు. కానీ వియట్నాం వాళ్ళు కూడా వాళ్ళ ఆ భూమి కోసం వాళ్ళు చాలా భయంకరంగా పోరాడి వాళ్ళు రకరకాల వింత విధానాలుగా చంపారు యూఎస్ ఆర్మీ వాళ్ళని. రకరకాల ట్రాప్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా చూడొచ్చు వియట్నామీస్ ట్రాప్స్ అని చూస్తే రకరకాల ట్రాప్స్, కాళ్ళు పెడితే ఇరుక్కుపోయి ఏదో ఒకటి అవ్వటం, లేకపోతే గొంట్లో పడిపోయి పాములు వచ్చి చంపేయటం, రకరకాల ట్రాప్స్ అనమాట. సో అట్లా చూసుకుంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు చేయాల్సిన ఒక ఆప్షన్ అనేది వస్తున్నది. అండ్ ఇది వస్తే ఏమవుతుందంటే అన్లైక్ ఇరాక్, అన్లైక్ లిబియా, ఇరాన్ అనేది ఇట్ ఇస్ అ మౌంటైనస్ టెరెన్. మౌంటైన్ టెరెన్లో కేవ్స్ ఉంటాయి, మౌంటైనస్ పాత్స్ ఉంటాయి. అండ్ ఇరాన్ లోకల్ ఆర్మీ వాళ్ళు అక్కడ మొత్తం సీజన్ అయ్యి ఉంటారు, వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. యూఎస్ అట్లాంటిది ట్రైనింగ్ అంత ఉండకపోవచ్చు వాళ్ళకి. సో అక్కడ బాగా లాస్ ఆఫ్ లైఫ్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఇంటర్నల్గా పొలిటిక్స్ డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ కూడా 1000 మందిని పంపిస్తారు, తర్వాత 2000 మందిని పంపించాలి, 3000 మందిని పంపించాలి, పంపిస్తూనే ఉండాలి. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే ఈజీగా 5 to 10 years వార్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ ఏం చూసాం, తాలిబాన్కి అగెయిన్స్ట్గా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టి తాలిబాన్ని తీసేసి గనీని పెట్టి ఇవన్నీ చేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తాలిబాన్ వచ్చింది, ఇంకా బలపడి వచ్చింది తాలిబాన్. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఏం వర్క్ అవ్వాలి అక్కడ వాళ్ళకి. కొన్నాళ్ళు వాళ్ళకి లిథియం రిజర్వ్స్ వాట్ ఎవర్ రిజర్వ్స్ కోసం పనికి వచ్చింది, కానీ లేకపోతే దేనికి పనికిరాలేదు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అందరూ భయపడే ఆప్షన్ న్యూక్లియర్ వార్ఫేర్. యూఎస్ ఎనీవే చేయకూడదు అది, ఎందుకంటే న్యూక్లియర్ వార్ఫేర్ అనేది ఇట్స్ జియో పొలిటికల్, ఇట్స్ సూసైడల్ మూవ్. కానీ ఇజ్రాయెల్ చేసినా చేస్తుంది. సో ఇజ్రాయెల్ చేయకుండా ఆపాలి. సో మోస్ట్ లైక్లీ అంటే ఇజ్రాయెల్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా బాగా అగెన్స్ట్ అయిపోతుంది. యాంటీ సెమిటిక్, యాంటీ జూ సెంటిమెంట్ అనేది బాగా పెరిగిపోతుంది. దానివల్ల న్యూక్లియర్ వాళ్ళు వెళ్ళరు. మూడోది ఏంటంటే పుల్అవుట్. ఏదో మేము గెలిచేస్తామని పుల్అవుట్.
కానీ దానివల్ల వరల్డ్ వైడ్ వాళ్ళకి డిస్గ్రేస్ అనేది అవుతుంది. అండ్ మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా రీజన్ మొత్తం యూఏ అవనండి, బహ్రెయిన్, కువైట్ అవని ఇంకోసారి ఇక్కడైతే అడుగు పెట్టకండి అనేస్తారు. మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామన్నారు, మీరు ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఇరాన్ని ఏమి చేయలేకుండా వెళ్ళిపోయారు. మీరు ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ని ఇంకా బలపెట్టి ఇరాన్కి ఇంకా ధైర్యం వచ్చేటట్టు చేసి ఇంకా రాడికలైజ్ చేసి వెళ్ళారు మీరు. సో అది కూడా లాసే. సో ఎసెన్షియల్ యూఎస్ ఏం అడిగేసినా కూడా వాడికి ఓటమి లాగానే ఉంటుంది, కానీ వాళ్ళు గెలుపని చెప్పుకుంటారు అది. సో దీంట్లో ఇప్పుడు ఒక ప్లేయర్స్ ఏమున్నారు మనకి, ఇజ్రాయెల్ ఒక ప్లేయర్ ఉంది, ఒక రీజనల్ హ్యూజ్ హెవీ వెయిట్ మనకి సౌదీ అరేబియా ఉంది, ఇరాన్ ఉంది. కొంతమంది ఏమంటారు ఇరాన్ ఒక్కటి యూఎస్ ఓడిపోవాలనుకుంటారు, కానీ కొంతమంది ఏమంటారు కాదు ఇజ్రాయెల్ కూడా యూఎస్ ఓడిపోవాలని కోరుకుంటుంది అంటారు. ఎందుకు అంటే ప్రస్తుతానికి యూఎస్ బేసెస్ ఎక్కువ ఉన్నాయి. యూఎస్ అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి యూఎస్ వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బేసెస్ ఎవరు తీసుకుంటారు, మరి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు, ఇజ్రాయెలే తీసుకోవాలి. సో ఇజ్రాయెల్కి అక్కడ గెయిన్ అవుతుంది. సౌదీకి కూడా ఏంటంటే అక్కడ యూఎస్ వెళ్ళిపోవడం అనేది దానికి కూడా స్ట్రాటజికల్ జియోపొలిటికల్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సౌదీ కూడా ఎక్కడో మనసులో కోరుకుంటుంది దట్ ఎప్పుడు యూఎస్ వాడు వచ్చి మనకి నీతులు చెప్పడం కాదు, వాడి కూడా తెలియాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ పెత్తనం ఎందుకు అనేది కరెక్ట్. సో చాలా మటుకు సెంటిమెంట్ యూఎస్కి అగేన్స్ట్ అనేది వెళ్తున్నది. అండ్ ఈ డీడాలరైజేషన్ అనే ఏ ప్రయత్నం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అది ఇంకా స్పీడప్ అవుతుంది. ఎందుకంటే యూఎస్ కంటే బలం లేదని తెలిసిపోయింది. యూఎస్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు ఇరాన్. సో ఇమ్మీడియట్గా డీడాలరైజేషన్ అటెంప్ట్స్ పెరగటం, చైనా ఇంకా బలపడటం, ఇరాన్ని ఏం చేయలేనప్పుడు చైనాని ఏం చేస్తుంది చెప్పి టైవాన్ మీదకి వెళ్ళడం. సో యూఎస్కి ప్రతి యాంగిల్లో ఇది ఒక చెక్మేట్ లాగా ఉంటుంది. కానీ ఎందుకు వెళ్ళారు ఇది? సో కొంతమంది అంటాం ఎప్స్టైన్ ఫైల్స్ వల్ల కంపల్షన్ లాగా వెళ్ళారంటారు. కొంతమంది ఇజ్రాయెల్ ఒక సివిలైజేషన్గా చూస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దట్ ఈ సినాయ్, ఈజిప్ట్ పక్కన ఉన్న సినాయ్, అది సూయజ్ కెనాల్ ఏరియా నుంచి ఈ గల్ఫ్ ఏరియా మొత్తం వాళ్ళదే ఉండాలని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దాంట్లో ఏమంటారంటే వాళ్ళకి ఒక హిస్టారికల్గా లేకపోతే మిథాలజీ అనాలో హిస్టారికల్ అనాలో వాళ్ళకి ఒక థియరీ ఉంటుంది. ఏమని అంటారంటే ముస్లిమ్స్కి 3 చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి, మక్కా, మదీనా, మూడోది అల్ అక్సా మాస్క్. అల్ అక్సా మనకి జెరూసలేంలో ఉంటుంది. ఇది ఇజ్రాయెల్లో చాలా మంది జూయిష్లు ఏం నమ్ముతారంటే వాళ్ళకి సోలమోన్ అనే అతనికి 3rd టెంపుల్ ఆఫ్ సోలమోన్ అనేది కూల్ చేసి అల్ అక్సా మాస్క్ కట్టారని. సో ఆ 3rd టెంపుల్ ఆఫ్ సోలమోన్ వచ్చినప్పుడే వాళ్ళ మెసెంజర్, వాళ్ళ ప్రాఫిట్ మళ్ళీ దిగుతారని. సో అది రావాలంటే వాళ్ళ థియరీ ఏంటి, అల్ అక్సా ఏదో ఒక రోజు పడగొట్టి కట్టాలి. కానీ అల్ అక్సా పడగొడితే ఇస్లామిక్ వరల్డ్ మొత్తం యునైటెడ్ ఇజ్రాయెల్కి అగేన్స్ట్ వెళ్తుంది. అందుకని ఇవాళే ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇరాన్ నుంచి, మోస్ట్ లైక్లీ అల్ అక్సా మాస్క్ జెరూసలంలో హోలీ సైట్స్ని మిజైల్ అటాక్స్ టార్గెట్ అయితే అది మేమైతే చేయట్లేదు, మీరు గుర్తుపెట్టుకొని ఇజ్రాయెల్ చేసే అవకాశం ఉందని ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మొత్తానికి ఒక నోటీస్ పంపించింది. అది విచ్ మీన్స్ అది ప్రిపేర్ అవుతున్నది. సో ఇజ్రాయెల్ కుడ్ అటాక్ అల్ అక్సా అండ్ సే దట్ ఇరాన్ వాళ్ళు గుల్చేశారని చెప్పొచ్చు. సో ఇరాన్ ముందు మాకైతే సంబంధం లేదని చెప్పేసింది. సో ఇజ్రాయెల్ కూడా కొంచెం బ్యాక్ ఫుట్లో ఉంటుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఉన్నాయి. సివిలైజేషన్ వార్ఫేర్ ఉంది, జియోపొలిటికల్ వార్ఫేర్ ఉంది, డీడాలరైజేషన్ గోల్ ఉంది, ఎప్స్టైన్ ఫైల్స్ గోల్ ఉంది. ఇన్ని సందర్భాలన్నీ కలిసి ఒక కురుక్షేత్ర యుద్ధం లాగానే, కురుక్షేత్ర ఒక ద్రౌపది వాళ్ళని కాదు, ద్రోణాచార్యకి ఆయన రివెంజ్ స్టోరీ ఉంది, తర్వాత భీష్ముడికి ఉంది, పరశురాముడికి ఆయన రివెంజ్ స్టోరీ ఉంది, పాండవులది ఉంది, ద్రౌపదిది ఉంది, కురుది అప్పట్లో కురుది ఉంది. సో ఇట్లా రకరకాల థీరీస్ అన్ని కలిస్తే కానీ కురుక్షేత్ర యుద్ధం జరగాలి. అటువంటిది ఇది ఒక యుద్ధం. బట్ ఇక్కడే న్యూక్లియర్ ప్లాంట్ల మీద కూడా యుఎస్ అటాక్ చేయబోతోంది అనే ఒక థ్రెటన్ కాల్ కూడా ట్రంప్ ఇచ్చాడు. అది నిజంగా అవుతుందంటారా? అది ఆల్రెడీ అయ్యింది కూడా. వాళ్ళు ఇన్ఫాక్ట్ యూఎస్ కాకపోతే ఇజ్రాయెల్ ఆల్రెడీ చేస్తుంది. ఇజ్రాయెల్ ఆల్రెడీ న్యూక్లియర్ సైట్స్ని కొడుతుంది. సో వీళ్ళు ఏమంటారు, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అని ఎనర్జీ బేస్డ్ ఫెసిలిటీస్ అవి ఇనీషియల్గా ఏమన్నారు, మేము డెవలప్ చేయట్లేదు అన్నారు. కానీ వార్ మొదలైనప్పటి నుంచి ఏమంటున్నారు, మేము డెవలప్ చేయగలం, అవసరమైతే 24 గంటలు డెవలప్ చేస్తామంటున్నారు. సో ఇప్పుడు థ్రెట్ క్రెడిబుల్ అయ్యింది. ఇన్ఫాక్ట్ కొంతమంది అనడం చేశారు కూడా ఏమో డెవలప్ వాళ్ళు. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఇరాన్లో 2 సార్లు 3 సార్లు ఎగ్జాక్ట్గా 4.1 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్లో 2-3 సార్లు ఎర్త్ క్వేక్స్ వచ్చాయి డీప్ అండర్ గ్రౌండ్. ఇన్ఫాక్ట్ మనకు కూడా తెలిసింది, మన ఆపరేషన్ స్పైలింగ్ బుద్ధామని చేసినప్పుడు మనం అబౌ ద సర్ఫేస్ చేయలేదు, మనం డీప్ విత్ అండర్ గ్రౌండ్ చేస్తాం మనం. సో రిక్టర్ స్కేల్ ఎందుకు వచ్చింది? సో దీనికి కొంతమంది ఏమంటారు, ఇరాన్కి అంత సీన్ లేదులే, అదొక టెక్టానిక్ ప్లేట్ మీద జరుగుతూనే ఉంటుందిలే అంటారు. కానీ అదే పాయింట్లో అదే మ్యాగ్నిట్యూడ్తో రావటం కొంతమంది అనుకోవటం ఇది ఆల్రెడీ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. సో మోస్ట్ లైక్లీ దే ఆర్ సక్సీడింగ్, బట్ దే విల్ నాట్ రివీల్ నౌ. ఇప్పుడే స్టెప్ బై స్టెప్ రివీల్ చేస్తున్నారు. ఇరాన్ కూడా మొన్నటిదాకా ఏమన్నారంటే ఫస్ట్ 8 days ఆఫ్ వార్లో కూడా ఇందాక అనుకున్నట్టు తగ్గుతూ ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే 8 days సడన్గా అన్నారు, ఇవన్నీ తగ్గడం కాదు, ఇవన్నీ మా పాత స్టాక్ అయిపోగొడుతున్నాం, ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కాబట్టి అయిపోగొట్టేసాం, ఇప్పుడు కొత్త స్టాక్ రాకపోతుంది చూడండి అన్నారు. 9th day నుంచి రకరకాలు చూస్తున్నాం, క్లస్టర్ మ్యూనిషన్స్ చూస్తున్నాం. ఒక మిజైల్ వెళ్తుంది కానీ సడన్గా 80గా స్ప్లిట్ అవుతుంది. సో అది ఎట్లా ఇంటర్సెప్ట్ చేస్తాం, చేయలేం. ఇన్ఫాక్ట్ అది బ్యాండ్ అంటారు, ఇంటర్నేషనల్గా అది బ్యాండ్. కానీ బ్యాన్ అయినా కూడా ఆ బ్యాన్ అయిన కన్వెన్షన్లో ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా 2 సంతకాలు పెట్టాల. సో వాళ్ళిద్దరు ఒకరి మీద వాడుకోవచ్చు. ఇజ్రాయెల్ ఆల్రెడీ వాడుతుంది, లెబనాన్ మీద వాడింది అది. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ అనేది కూడా బ్యాండ్ కెమికల్ కూడా వాడుతూ ఉంటుంది అంటారు. సో ఇరాన్ ఇస్తే మీరు వాడితే మేము కూడా వాడతాం అని చెప్పి దే ఆర్ డూయింగ్ దట్. సో అదొకటి కనబడింది. సో ఈ రకరకాల కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ ఇంకోటి, ఇన్ఫాక్ట్ నిన్న మాట ఇది, దట్ మేము ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్లో మైన్స్ పెట్టబోతున్నాం అన్నారు. మైన్స్తో ప్రాబ్లం ఏంటంటే నేను ఒకసారి మైన్స్ పెట్టేశాక
షిప్స్ తెలియకుండా వెళ్ళినా కూడా టచ్ అయితే ఎక్స్ప్లోడ్ అవుతుంది. Yeah. మైన్స్తో ప్రాబ్లం ఏంటి, యుద్ధం అప్పుడు పెట్టేస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత యుద్ధం కాని టైంలో నార్మల్గా సివిలియన్ షిప్స్ అవన్నీ లేకపోతే కమర్షియల్ షిప్స్ అవి ఎక్స్ప్లోడ్ అవుతాయి. సో ఇది కొంచెం టెన్షన్ పడుతున్నారు. సో ఇరాన్ ఏమంటుంది, దీనికోసం మేమేమి సముద్రం నుంచి మేము షిప్స్ ద్వారా పెట్టాల్సిన అవసరం, సబ్మరీన్స్ ద్వారా పెట్టాల్సిన అవసరం లేదు, మాకు కొత్త టెక్నాలజీ ఉంది, దాని ద్వారా మేము అట్లా పెట్టేస్తాం, మేము అక్కడ సీ బెడ్ మొత్తం పెట్టేస్తామన్నారు. సో ఇదొక ట్రిగర్ పాయింట్ అనేది అవుతుంది. సో కొత్త టెక్నాలజీ ఉందని ఇరాన్ అంటున్నది, ఇన్ఫాక్ట్ ఉన్నట్టు ప్రూవ్ కూడా చేసుకుంటున్నది. సో అన్కన్వెన్షనల్ మెథడ్లోనే అవుతుంది, లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేసుకొని. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎవరు విన్ అవుతారు, నో వన్ నోస్. అంటే ఫుల్ ఆన్ వార్ మోడ్లోకి ఇంక వెళ్ళిపోదాం, ఇంకా ఆల్ నో హోల్డ్స్ బార్డ్ అనుకుంటే యుఎస్ ఇజ్రాయెల్ వైపే వెళ్తుంది ఎండ్ ఆఫ్ ద డే. బట్ దానివల్ల చాలా లాసెస్ అనేది జరుగుతాయి. యుఎస్ డెఫినెట్గా చాలా లాసెస్ ఫేస్ అవుతుంది. సో అన్ని నష్టాలతో వాళ్ళు విల్ దే వాంట్ టు గో ఆల్ అవుట్, ఆ లెవెల్లో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళి కొట్టించుకుంటారా, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారా మనకు తెలియదు. ఇరాన్కి వచ్చేసరికి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఇస్లామిక్ రెజిమ్ స్టేస్ దే ఆర్ విన్నింగ్. ఇస్లామిక్ రెజిమ్ డ్రాప్ అవ్వటం మాత్రమే వాళ్ళకి లాస్, ప్రాణాలు పోయినా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు అది. వాళ్ళకున్న ఆ అయోతొల్లా రెజిమే కంటిన్యూ అవ్వాలి. సో అది కంటిన్యూ అయినంత కాలం గెలుస్తుంది. ప్రస్తుతానికైతే అదే ఉంది, ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు. సో వీ హ్యావ్ టు సీ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇజ్రాయెల్ కండిషన్ ఏమంటున్నారంటే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ చాలా మంది ఏమంటున్నారంటే, జర్మనీకి వెళ్ళిపోయారు, వేరే చోట్లకి వెళ్ళిపోయారు, టెల్ అవీవ్ ఆల్మోస్ట్ అయిపోయింది, చెప్పకుండా వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ఎంత ఫ్లాట్ అయినా మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేసుకుంటారు. రీబిల్డింగ్ చేయడంలో వాళ్ళకి ఏమి, ఏ దేశానికైనా రీబిల్డ్ చేయడం ఇష్యూ కాదు. హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్స్ వేసినా కూడా ఇవాళ కూడా యూ కెన్ విజిట్ ఇట్. ఇట్స్ ఇంక్రెడిబుల్లీ గుడ్, ఇట్స్ ఇంక్రెడిబుల్లీ బ్యూటిఫుల్. రీబిల్డింగ్ అనేది ఎనీవే చేస్తారు. సో ఇజ్రాయెల్కి వచ్చేసరికి వాళ్ళ గెలుపు ఏంటి, వాళ్ళ గెలుపు యూఎస్ వెళ్ళిపోయినా గెలిచినట్టే, ఇరానియన్ రెజిమ్ కొలాప్స్ అయినా గెలిచినట్టే. మీరు ఎట్లా చూసినా ఇజ్రాయెల్కి గెలుపు కనబడుతుంది, ఎట్లా చూసినా యూఎస్కి లాస్ కనబడుతుంది. ఇజ్రాయెల్కి ఒకటే మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే, ఇజ్రాయెల్ మెయిన్ పొలిటికల్ హెడ్స్ లేకపోతే వాళ్ళ సివిలైజేషనల్ కాజ్ డ్యామేజ్ అయితే అది వాళ్ళ నష్టంగా భావిస్తారు. ప్రస్తుతానికి అటువంటిది ఏం లేదు. కానీ ఇరాన్ అంటున్నది, నెటన్యాహును ఆల్రెడీ టార్గెట్ చేశాం, మేజర్ లీడర్స్ని చంపేస్తామని అంటున్నది. అది ప్రొపగాండా అవ్వచ్చు, నిజమో కాదో తెలియదు మనకి. బట్ అయినా కూడా నెటన్యాహు ఒక్కడే కాదు కదా, దే హ్యావ్ మెనీ మోర్ లీడర్స్. అండ్ ఇజ్రాయెల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఇజ్రాయెల్ ఒక్కటే కాదు, దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ న్యూయార్క్, దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు కొంతమంది ఏమంటే చిన్నగా వాళ్ళు భారతీయుడు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు అంటున్నారు, నిజమో కాదో మనకు తెలియదు. సో బికాస్ ఇట్ ఈస్ సివిలైజేషన్, ఇట్ ఈస్ నాట్ అ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. Thank you so much, Aditi garu. Yeah, thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.